హాయ్ అండి సతీష్. రెండో ప్రోమో చూసారు కదా, ఇందులో నిజాలే మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలామందికి చాలా విషయాల మీద అపోహలు అయితే ఉన్నాయి, భ్రమలు అయితే ఉన్నాయి. అవన్నీ తొలగించే నిజాలే. సో క్లియర్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైంది. వీడియో చూసే ముందు లైక్ కొట్టండి. జెన్యూన్ రివ్యూస్, జెన్యూన్ అప్డేట్స్ ఉంటాయి. అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. ఎవరు నిజంగా 2.5 లక్షలకి డిజర్వ్, ఎవరు 2 లక్షలకి డిజర్వ్. మెయిన్ ఇప్పుడు సెకండ్ ప్రోమోలో సంజన 1,50,000 అక్కడ 0, 50,000, 1 lakh, 150, 2.5 lakh ఎట్లా పెట్టారు కదా. సంజన 1.5 lakh డిజర్వ్ అవునా కాదా ఏంటంటే ఫస్ట్ అయితే కామెంట్ పెట్టేసేయండి. ఇక నేను ప్రోమో వైజ్ చాలా గట్టిగానే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు బిగ్ బాస్ ఏం అడుగుతా ఉన్నాడు, ఈ సీజన్లో కనబరిచిన ప్రదర్శన, కాంట్రిబ్యూషన్ దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ ప్రయాణంలో మీ ముద్ర వేశారు, గొప్పగా మార్చడంలో కృషి చేశారు. మొదటి ప్రోమో, రెండో ప్రోమో చూస్తే ఇవే పదాలు వాడాడు కదా. 5 పదాలు ఓవరాల్గా చూస్తే ఆ 5 పదాలకి అర్థాలు తెలుసా? అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, ఇందులో గేమ్ అంటే ఏంటి, ఎంతమందికి అర్థమైద్దో, ఇక్కడ హౌస్ మేట్స్కి అర్థం లేదా, కొంతమంది ఆడియన్స్ కూడా అర్థం కావట్లేదు అనేది తెలియాలంటే ఫస్ట్ 5 పదాలు గుర్తుపెట్టుకోండి. ప్రదర్శన, కాంట్రిబ్యూషన్, ముద్ర, గొప్పగా మార్చడం, ఈ సీజన్ని, కృషి. ఇవి కదా. ఏం ప్రదర్శన, ఏం కాంట్రిబ్యూషన్, ఏం ముద్ర వేశారు, ఎంత గొప్పగా ఆడారు, ఎంత కృషి చేశారు, ఈ 5 మాటలకి అర్థాలు తెలిస్తే అవన్నీ ఈ సీజన్లో ఎవరు పర్ఫెక్ట్గా, క్లియర్గా, ఫెయిర్గా చేశారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ 100% కూడా ఇచ్చారన్నది అర్థమైంది. అయితే బిగ్ బాస్ ఇవన్నీ చెబుతూ ఏం చెబుతా ఉన్నాడు, మీ హక్కు కోసం మీ గళాన్ని బలంగా వినిపించాల్సిన టైం ఇది అన్నాడు కనుక ఖచ్చితంగా ఎవరు వాయిస్ వాళ్ళు రైజ్ చేయాలి, ఎవరికంటే ఎవరు గొప్ప, గ్రేట్ అనేటప్పుడు చెప్పుకోవాలి. జస్ట్ ఇది కూడా ఈ ప్రోమోలు అన్నీ చూస్తే ఇది కూడా నామినేషన్ టైపే. ఇప్పుడు ఒకరు చెప్పేటప్పుడు ఇప్పుడు కళ్యాణ్ వచ్చి ఇమ్మాన్యుయల్కి ఎక్కువ అప్రిషియేషన్స్ వచ్చాయి, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. మొన్న కూడా ఆయన చెప్పినట్టుగా అన్న 13 వారాలు ఆడుకుంటూ వచ్చావు, నువ్వు టాప్ 5లో ఉండాలని చెప్పినట్టుగా ఇప్పుడు 2.5 లక్షలు ఇద్దామని చెప్పేటప్పుడు అతనికి నిజంగా 2.5 లక్షలకు అర్హత ఉందా లేదా మిగతా వాళ్ళు చెప్పాలి. ఉంది అంటే ఓట్లు వేయాలి, ఒప్పుకోకపోతే ఎందుకు, ఆయన ఎందుకు అర్హుడు కాదనేది చెప్పాలి, రీజన్ చెప్పాలి. ఎట్లా అయితే ఇమాన్యుయల్ ఓకే 2.5 లక్షలకి అర్హుడే, నేను ఇంతకుముందు నా ఒపీనియన్ కూడా చెప్పా, వాళ్ళు కూడా అట్లాగే డిసైడ్ చేశారంటే మరి మీ ఒపీనియన్ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఇక సంజనాకు సంబంధించి ఇమాన్యుయల్ కూడా వచ్చేటప్పుడు బాల్ తీసేటప్పుడు ఫిజికల్లో అయినంత వరకు ఆవిడ ఆడారు, మెంటల్లీ కూడా సూపర్ గేమ్ ఆడారు. ఇంతవరకు వచ్చారు 14 వారాలంటే ఆడియన్స్కి ఆమె గేమ్ నచ్చిందనే కదా. సో 1.5 lakh నాకు ఇవ్వాలనిపిస్తుంది, ఆమె గేమ్ నచ్చింది ఆయన కూడా చెబుతూ ఉన్నాడు. అయితే ఓవరాల్గా ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. బర్నీ ఒపీనియన్, డేమోన్ ఒపీనియన్, తనుజ ఒపీనియన్ చెబుతూ ఉన్నారు. సుమన్ శెట్టి ఎప్పటిలాగే మరి ప్రోమో వరకు అయితే మౌనంగా ఉన్నాడు, ఈ సీజన్ అంతా మౌనంగా ఉన్నాడు, అట్లాగే ఉంటాడు. సరే, ఇక్కడ ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళది, ఎవ్వరూ ఆమె కంటే మేము తక్కువ అని ఒప్పుకోరు, ఒప్పుకోకూడదు కూడా. నేను కూడా అదే చెబుతా. ముందు మనకు నచ్చాలి కదా. అట్లాగే బర్నీకి తన గేమ్ తనకు నచ్చాలి, అట్లాగే తన ఆడే విధానం గురించి ఆయనకి నచ్చాలి, అట్లాగే డీమోన్ కావచ్చు, సుమన్ కావచ్చు, ఎవరి గేమ్ గురించి వాళ్ళకి నచ్చాలి. ఫస్ట్ అర్థంలో ముందు మనం చూసుకుంటే మనం అందంగా ఉన్నా లేకపోయినా ముందు మనకంటే నచ్చాలి, నచ్చుతాం. ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 100% ఉండాలి. బర్నీ ఏంటి, ఇప్పుడు బర్నీ కానీ డీమోన్ కానీ ఆవిడకంటే బెటర్ను వాదించుకోవడం తప్పే కాదు, వాదించాలి కూడా. వాదించకపోతే తప్పు. ఇంకో కంటెస్టెంట్ కంటే నేను తక్కువ అని ముందు వీళ్ళే చెప్పుకోకూడదు, గివప్ అంటారు దాన్ని. ఇప్పుడు బర్నీ గతంలో ఏం చేశాడు, ట్రైన్ టాస్కులు కావచ్చు, రాము రాధుడితో ఉండే టాస్కులు కావచ్చు, లేకపోతే డీమోన్ పవన్ కావచ్చు, నాకంటే తనూజ డిజర్వ్, నాకంటే 2 నామినేషన్లు కూడా అట్లాగే చేశాడు బర్నీ. ఒక టాస్క్ పెద్ద గొడవలు అయినాయి కదా, డీజే కెప్టెన్ సైన్ టాస్క్ తర్వాత నామినేషన్లు కూడా, అంటే నాకంటే తనూజ డిజర్వ్, ఆవిడకంటే నేను కాదు అట్లాగే చెప్పాడు. కెప్టెన్స్ అయ్యేటప్పుడు కూడా రామురాజు ట్రైన్ నుంచి తెప్పించారు, నాకంటే తనూజ డిజర్వ్ అని పక్కోడికి భజన చేయడానికి రాలా మనం బిగ్ బాస్ హౌస్కి. అప్పుడు చేసిన పొరపాటు కనీసం ఇప్పుడు చేయలే, ఇప్పుడైతే చేయలే. నేను బెటరే అని చెప్పుకుంటున్నాడు. ఆయన బెటర్ అవునా కాదని ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, కానీ ఆ ప్రయత్నం అయితే ఉండాలి. అప్పుడు చేసినట్టుగా భజన చేసినట్టుగా నాకంటే ఆవిడే గ్రేటు అంటే ఇంకా ఆడియన్స్ నీకు ఎట్లా ఓట్లేవారా బాబు. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆడుకోవయా, నీ వాయిస్ నువ్వు తీసుకోవయా. ఆవిడ చెప్పుకునేదానికి ఆవిడకి మాటలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి. ఇప్పుడు మన డీమోన్ విషయంలో లాయర్ వచ్చేసిందా, నువ్వు ఎప్పుడయ్యా మాట్లాడతావు అన్నట్టుగా ఎవరు డబ్బాలు కొడతారు, ఎవరు డబ్బాలు కొడతారు, నువ్వెందుకు కొట్టాలి అని అప్పుడు నెగిటివ్ వచ్చింది కనుక అప్పుడు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకుండా చెబుతూ ఉన్నారు. చెప్పాలి, మేము గ్రేటు, మేము గొప్ప, మేము బాగా ఆడాం, మేము డిజర్వ్ అని చెప్పాలి. ఇంకా సేఫ్ గేమ్ ఆడుకుంటే వేస్ట్ కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆడించాలి సేఫ్ గేమ్. ఇప్పుడైనా తను బెటర్ అని చెప్పుకుంటున్నాడు కనుక మంచిదే. డీమోన్ కావచ్చు, బర్నీ కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్టే ఫస్ట్. వాళ్ళ కోసం వాళ్ళ వాదన మంచిదే, నేను కూడా దాంతో అగ్రీ అవుతా. తనుజ కూడా ఏమంటే సంజన కంటే ఇంకా డిజర్వింగ్ ఈ హౌస్లో ఉన్నారని చెబుతా ఉంది. అయితే బర్నీ కూడా ఇక్కడ సంజనతో కంపేర్ చేసుకుంటే నేను బెటర్ ప్లేయర్ అనే ఫీల్ ఉందని చెబుతాను. అట్లాగే డీమోన్ ఏమంటాడు, ఓవరాల్ పర్సనాలిటీ వైజ్ టాస్కుల విషయానికి వస్తే అన్ని విషయాల్లో కూడా ఆవిడకంటే నేనే డిజర్వ్ అని చెబుతా ఉన్నాడు. ఎట్లా డిజర్వ్ ఆవిడకంటే అతను డీమోన్ పవన్
ఆయన చెప్పిన పదాల్లోనే మనం చెప్పుకుందాం. ఓవరాల్ పర్సనాలిటీ వైజ్ అన్నాడు. పర్సనాలిటీ అంటే ఏంటి? కండలు, ఒడ్డు పొడుగు, సిక్స్ ప్యాక్ ఇవి కాదు కదా. నీ బిహేవియర్ ఏంటి అనేది కూడా చూస్తారు కదా. ఓవరాల్గా నువ్వు చేసేటప్పుడు ఎట్లా ఉన్నావు ఏంటి అనేది కూడా మెయిన్ ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్టు ఒక 5 పదాలు అన్నీ చెప్పినట్టుగా ముద్ర ఎవరు వేశారు, ఏం కృషి చేశారు, ఎట్లాంటి ప్రభావం చూపించారు, ఒక సీజన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి ఇవన్నీ కూడా చూస్తారు కదా. లొల్లి క్రియేట్ చేయడంలో కావచ్చు, కంటెంట్ కాంట్రిబ్యూషన్లో కావచ్చు, ఆవిడ తర్వాతే కదా ఈయన. వాస్తవంగా మనమేంటి సరే వాళ్ళ పాయింట్లో వాళ్ళైతే చెప్పుకున్నారు, మేమే బెటర్, మేమే గ్రేట్, మేమే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది, మా ముద్ర ఎక్కువ ఉంది. బట్ మనం వాళ్ళ కోణం ఇంతవరకు ఓకే అప్రిషియేట్ చేసాం. బట్ మన కోణంలో ఆడియన్స్ కోణంలో చెప్పుకుందాం. సంజన 1,50,000కు అస్సలు డిజర్వ్ కాదు. కానీ కాదు 1,50,000కి ఈమె ఎట్టి పరిస్థితుల్లో డిజర్వ్ కాదు. ఖచ్చితంగా ఆమె 2,00,000కి డిజర్వ్. హౌస్లో ఇమాన్యుయల్ తర్వాత అంత కంటెంట్ క్రియేట్ చేసింది ఆవిడే, నో డౌట్. స్టార్టింగ్లో మనీష్ మర్యాద హరీష్ మధ్య ఒక డిస్కషన్ జరిగింది, గుర్తుందా? ఆయన ఫస్ట్ హరీష్ కూడా ఈవిడేం ఆడుతుంది, ఇట్లా ఆడుతుంది అంటే గొడవలు పెట్టేస్తుంది, అట్లా ఇట్లా అనుకున్న తర్వాత రియలైజ్ అయ్యాడు. ఎప్పుడయ్యాడు? ఆ హరీష్ వచ్చి చెప్పాడు, అరే మనీష్ ఆవిడకి డ్యూటీ లేదు, మానిటర్ కాదు, ఏం చేయాలి? చక్కగా ఫ్రెష్ అయిపోయి అక్కడ కూర్చొని ఏం చేయాలి అలాగా ఆలోచించుకుని ఒక్క ఆవిడ ఎంత మనకంటే పనులు చెప్పడమో చేయడమో చేయించడమో వాళ్ళు ఏదో రచడం వాళ్ళకు ఉంది. మానిటర్గా వేశాడు, టెనెంట్స్ ఓనర్స్, ఆవిడ ఏం చేయాలి? ఏ పని లేదు, ఖాళీగా కూర్చోవాలా? ఆవిడ గేమే కరెక్ట్, ఆవిడే గేమ్ ఆడింది, ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉండింది, ఆవిడ స్క్రీన్ స్పేస్ కోసం స్క్రీన్ స్పేస్ రావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అందులో సూపర్ సక్సెస్ అయ్యింది, ఆవిడ ఇచ్చి పడేసింది. అంటే అప్పుడు మనీష్ మర్యాద రియలైజ్ అయ్యాడు, బయటకు వచ్చాక కూడా నిజమే కదా, ఆవిడ అక్కడ స్క్రీన్ స్పేస్ రాకపోయినా క్రియేట్ చేసుకుని చూడండి, అక్కడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుంది. అట్లా చేసుకోవడం బిగ్ బాస్ అంటే ఎప్పటికీ అర్థం కాని వాళ్ళు ఇంకా వాదిస్తూ ఉంటారు. ఏంటి దొంగతనాల గొడవల ఇవేనా, ఇంతకంటే ఏం చేసింది అంటారు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడుగో ఎన్నోసార్లు చెప్పంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ అంటే ఏంటో అప్పుడప్పుడు చూసేవాళ్ళకి కానీ అర్థం కాదు. ఇది ఫిజికల్ టాస్కుల్లో కండలు కరిగించేసేది ఇట్లా కాదు. ఓవరాల్గా హౌస్లో అడుగుపెట్టి మళ్ళీ ఆ అడుగు బయట పెట్టేంత వరకు మీరు చేసే ప్రతిదీ కంటెంటే, ప్రతిదీ ఆడియన్స్కి ప్రతి చిన్న పాయింట్ కూడా కౌంటే, చిన్న మాట చిన్న యాక్షను అన్నీ చూస్తారు అక్కడ. వాటిపై ఆడియన్స్ అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు చేసే పనులు పాజిటివ్ ఆర్ నెగిటివ్గా రీచ్ అవుతాయి కదా. పాజిటివ్ రీచ్ అయితే ఓట్లు వేస్తారు, నెగిటివ్ అయితే ఎలిమినేట్ చేసేయాలని కూడా మిగతా వాళ్ళకి ఓట్లు వేస్తారు, వీళ్ళకి వేయరు. ఇవన్నింటి వల్ల ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా, ప్రతి సీన్లో కూడా ఎంత అబ్జర్వేషన్ ఉంటుందో, ఒక సిచ్యువేషన్కి పాజిటివ్ ఎట్లా వస్తుంది, అదే సిచ్యువేషన్లో ఇంకొక స్టెప్ ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళు తీసుకునే స్టాండ్ కానీ మాట కానీ ఎట్లా నెగిటివ్ అనడానికి. దమ్ము శ్రీజ ఒక దశలో సోఫాలో కూర్చొని ఉంటుంది కదా. ఎప్పుడంటే సుమన్ శెట్టి దమ్ము శ్రీజ ఒక పేరప్ అయ్యి, తర్వాత దివ్య భరణ్ ఒక పేరప్ అయ్యి టాస్క్లు ఆడేటప్పుడు ఫ్లోరా అండ్ సంజన వీళ్ళందరూ అయినాక ఫైనల్ డే డెసిషన్ చెప్పాలి, సంజన ఫ్లోరాను ఉంచాలి లేకపోతే దమ్ము శ్రీజను సుమన్న ఉంచాలనేటప్పుడు శ్రీజ సోఫాలో కూర్చున్నప్పుడు భరణి దివ్యతో చెప్పి చాలా నాకు చాలా చిరాకు వస్తుంది అబ్బా, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, కూర్చునే విధానం చూడు, నాకు ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ యారగెన్స్ ఏంటి, నాకు ఏమాత్రం నచ్చదబ్బా, సుమన్ శెట్టి సుమన్ అన్న కోసం ఆవిడకి ఆ టీంకి ఇవ్వాల్సి వస్తుంది తప్ప అని చెప్పాడు కదా. అంటే హౌస్లో ఉండే కంటెస్టెంట్గా అట్లా ఇరిటేటింగ్ అనిపించింది, యారగెన్స్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, నాకు ఏమాత్రం నచ్చదు, చిరాకు అనిపిస్తుంది అని చెప్పింది. కొంతమంది ఆడియన్స్కి అది బాగా రీచ్ అయింది. నిజమే కదా, భరణి చెప్పినట్టుగా మాకు కూడా అట్లా అనిపించింది అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పాయింట్లో శ్రీజకి నెగిటివ్ వస్తే భరణి చెప్పింది కరెక్టే, మాకు అలాగ అనిపించిందని కనెక్ట్ అయ్యి ఇతనికి పాజిటివ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం అక్కడ తీసుకునే నిర్ణయం వల్ల సంజన ఫ్లోరా బాగా ఆడిన సరే అన్యాయం చేసేసి మరి సుమన్ ఏం ఆడాడని శ్రీజ మీద పగతో కక్షతో కసితో వీళ్ళకి అన్యాయం చేసేసి వాళ్ళు ఉంటే కాంపిటేటర్ కాదని మరీ సెల్ఫిష్గా ఆడారు, చేశారు, రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇది అన్ఫెయిర్ డెసిషన్, అది రీచ్ అయ్యింది. సో ఒకే సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల కావచ్చు, అతను అక్కడ చెప్పిన అభిప్రాయం వల్ల కావచ్చు, అక్కడ పాజిటివ్ వస్తే ఇక్కడ నెగిటివ్ వచ్చి ఇట్లా ప్రతీది కౌంటే కదా. లోపల కంటెస్టెంట్కి ఆవిడ కూర్చునే విధానం నచ్చలేదంటే అట్లా అనుకునే ఆడియన్స్ కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. కరెక్టే భర్ణ గారు చెప్పారని అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు. అట్లాగే సంజన ఫ్లోరాకు అన్యాయం పైన కూడా చాలామందికి ఇది ఎక్కడ ఫెయిర్ ఇదేయా బాబు, ఎంత పెద్ద మనుషులా చెబుతావు, మరి అట్లా ఎట్లా చేస్తారు, దివ్య అప్పటికే చెబితే ఆవిడని కన్విన్స్ చేసేసి సైలెంట్గా ఉండిపోయి సుమన్ అన్న పేరు అని చెప్పేసి ఇట్లా చేసావు కదా, అన్ఫెయిర్ అని చెప్పి అది వచ్చింది. సో మొత్తానికి నేను చెబుతూ ఉన్నా కదా, ఇప్పటికీ చాలామంది నేను బిగ్ బాస్ మేధావిని అనుకునే చాలామంది కూడా ఇంకా దీన్ని ఒక స్పోర్ట్స్ లాగా ఒక గేమ్స్ షోలా చూస్తారు. అట్లయితే స్పోర్ట్స్ ఛానల్స్ చాలా ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. ఇది సైకలాజికల్గా అవతల వాళ్ళు ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశారు, ఎంత ఫెయిర్గా, ఎంత హానెస్ట్గా, ఎంత జెన్యున్గా ఒక డెసిషన్ చెప్పారు, ఈక్వాలిటీయా పార్షియాలిటీయా, ఇవన్నీ చూస్తారు కదా. దాని ద్వారా వచ్చే షో ఇది. ఇలాంటి షోలో ఆ కంటెంట్ చాలా అవసరం. ఆ కంటెంట్ ద్వారా వచ్చే డెసిషన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే స్టాండ్ కావచ్చు, వాళ్ళు చెప్పే ఒపీనియన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే సపోర్ట్ కావచ్చు, ఇవి ఏది ఎవడేం చేయాలంటే ఫస్ట్ కంటెంట్ అంటూ క్రియేట్ అవ్వాలా వద్దా, కంటెంట్ జనరేట్ అయితేనే కదా దాని చుట్టూ
గేమ్ అంతా నడిచేదానికి ఒక్కొక్కలాగా ఒపీనియన్స్ చెప్పడానికి దేనికైనా ఏమీ లేకుండా ఇప్పుడు సుమన్ శెట్టిలా గాల్లోకి చూస్తూ అలా సైలెంట్గా ఉంటే ఏం కంటెంట్ వస్తుంది, ఏం ప్రదర్శన చేసినట్టుగా, ఏం కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టుగా, ఏం ముద్ర వేసినట్లుగా, ఏమి ఈ షోను గొప్పగా మార్చినట్లు, ఏం కృషి చేసినట్లు. అట్లా సైలెంట్గా గాల్లోకి చూస్తూ కూర్చుంటే ఇవన్నీ జరిగినట్టుగా. కాంట్రిబ్యూషన్ అదేనా, అదే ముద్ర, అదే ప్రదర్శన, కూర్చోవడమేనా గమ్మున చడి చప్పుడు లేకుండా. నిన్న రీతు ఆవేదన చూసారా, వెళ్తా సుమన్ అన్న ఎక్స్ప్రెస్ చెయ్యన్న, ఓపు నవ్వన్న, నువ్వు ఉండిపోవడం ఏందని, నన్ను దోసిడి ఏందని, ఏందన్న మాకు టార్చర్ అన్న మాదిరిగా ఆవిడ గుండె లోతుల నుంచి బాధ వస్తుంది. నేను టాప్ ఫైవ్, నాకు ఎటో అవకాశం రాలి, ఇప్పటికైనా ఓపెన్ అవ్వరా ఆయన, మాట్లాడరా బాబు అన్న మాదిరిగా. సో అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు రీతు చౌదరి కూడా చాలా కంటెంట్ క్రియేట్ చేసింది. ఏం కంటెంట్, ఏం ప్రదర్శన, ఇట్లా కూర్చుంటే కామ్గా ఉంటే సైలెంట్గా ఉండిపోతే అదా ఏం కృషి చేసినట్టుగా. ఇప్పుడు సంజన గుడ్డు గొడవలో కామనర్స్ బాగా బ్యాడ్ అయిపోయారు, నెగిటివ్ అయిపోయింది, వాళ్ళు అతిగా రియాక్ట్ అయిపోయి కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా గుడ్డు దొంగతనం అంత రచ్చ ఎందుకు చేశారు భయ్ అని వాళ్ళంతా ఆ రోజు భరణిని తనూజను టార్గెట్ చేయకపోతే వాళ్ళిద్దరి మీద తనూజ భరణి మీద అంత పాజిటివ్ వచ్చేది కాదు, అంత సింపతి వచ్చేది కాదు. అది ఎక్కడా వచ్చింది కంటెంట్, ఆ ముద్ర, ఆ ఇంపాక్ట్ అంతా ఈ సంజన చేసిన ఆవిడ నాటిన విత్తనం వల్లే కదా. ఆ చెట్టు మొలకెత్తి గొడవలకి పంచాయతీలకి అందేందుకు రచ్చ, ఒకరికి పాజిటివ్, ఒకరికి సింపతి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ అర్థం కావాలంటే అది ఇది పంచ్ డైలాగ్ ఉంటుంది కదా, ఫేమస్ డైలాగ్, మినిమం డిగ్రీ ఉండాలని మాదిరిగా. నేనైతే అలా చెప్పలేను కానీ మినిమం డిగ్రీ ఉండాలని, అంటే చదువు కొలమానం కాదు కానీ అంటే చెబుతారు కదా, అట్లా చెబుతాను. పోనీ ఆ రకంగా ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇంకా కొందరు అర్థం కాని వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఏమని. ఇది జస్ట్ లైక్ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటిది. ఏమో ఆమె ఏమైనా ప్రొఫెషనల్ దొంగతనాలు చేసి బతుకుతుందా? ఫుడ్ కొరతలో తీసింది, గొడవలు అయితే బ్యాడ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, రూల్స్ బ్రేక్ అని రచ్చ అవుతుంది, అన్నీ అవ్వాలి. అప్పుడు ఎవరు ఎట్లా స్టాండ్ తీసుకున్నారో అనేదే చూస్తారు. ఇంకా ఆమె చేసిన పనుల వల్ల హౌస్ అంతా అల్లకొల్లాలం అయింది, అలజడి రేపింది. ఆమె నిలదీసిన వాళ్ళకి కంటెంట్ వచ్చింది. ఇప్పుడు 7 గుడ్లు తినేసింది, 7 గుడ్లు తినేసినప్పుడు బ్యాడ్ అయ్యిందో లేదా, ఎంత బ్యాడ్ అయింది, నాకు చిరాకు వచ్చింది, మీకు వచ్చింది, చాలామందికి వచ్చింది. అరే వాళ్ళందరూ పాపం వాళ్ళకి ప్రోటీన్ ఉండాలి కదా. ఒక గుడ్డ అంతకుముందు తినిందని అంతవరకు వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్ చెప్పడంతో పాపం ఒక్కరు కూడా చడి చప్పుడు లేకుండా కిక్కురు మన మాట అనకుండా సైలెంట్గా ఉండిపోయారు. అది తప్పు. 7 గుడ్లు ఎట్లా తినేస్తుంది, అది తప్పు. మళ్ళీ ఏదో ఘనంగా చెప్పుకుందని అప్పుడు బ్యాడ్ అయ్యింది, నెగిటివ్ అయింది. అది ఇప్పటికీ నేను చెబితే ఎప్పటికీ చెబుతా అది తప్పు. వాళ్ళకి అక్కర్లేదా ప్రోటీను, వాళ్ళకి రేషన్ ప్రకారం ఇస్తున్నారు కదా, అది రాంగ్. అట్లాగే దివ్య అవుట్ అయిపోయినప్పుడు, వాస్తవానికి ఆ వారం అవుట్ అయిపోయిన స్థాయిలో బ్యాడ్ అయిపోయింది, ఇంకా వీక్ కంటెస్టెంట్లు ఉన్నారు కనుక ఉండిపోయింది. అట్లాగే దివ్య బట్టలు దాచినప్పుడు కూడా ఎంత నెగిటివ్ అయింది, మరీ అంత అవసరమా, వీకెండ్ డ్రెస్సులు కూడా దాచేస్తాను, బీన్ బ్యాగులో కుక్ చేస్తాను, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ప్రాపర్ కాదు. అయితే మిగతా వాళ్ళకి ఎవరికైనా అంత ధైర్యం ఉందా, చేస్తారా, చేయాలని అనుకుంటారా? ఆవిడ కనుక ఏదైనా నేను ఫేస్ చేస్తాను, నెగిటివ్ అయినా, వీకెండ్ కోటింగ్ అయినా, బ్యాడ్ అయినా, ఏదైనా రెడీ అయినా గట్స్తో ఆడింది, సేఫ్గా మాటలా. ఆవిడ అట్లా చేయబట్టే భరణి లాంటి వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి పంపేశారు, మళ్ళీ త్యాగాలని చెప్పి ఆవిడని తీసుకొచ్చారు. ఇదంతా కంటెంట్ కాదా, ఇదంతా ముద్ర వేయడం కాదా, ఇదంతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కాదా, అది కృషి కాదా? ఇప్పుడు మన వీకెండ్లో కూడా ఈ సీజన్లో ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఆ వీకెండ్లో అడగాల్సిన పంచాయతీలు ఉన్న అన్ని జుజుబే అయిపోయినాయి. చిన్నపిల్లలు ఆటలుగా మమ్మ అనిపించారు. ఈవిడదే ఏకంగా డ్రిల్లింగ్ చేసి ఆవిడతో సారీ చెప్పాలంటే నిటారుగా నిలబడింది. అదంతా కంటెంట్ కాదా, ముద్ర కాదా? ఎంతోమంది కరే ఎన్ని రకాల హౌస్మేట్స్, అక్కడ ఉండే ఆడియన్స్ పేరుతో వచ్చే వాళ్ళు, అక్కడ హోస్ట్, బిగ్ బాస్ పేరు బిగ్ బాస్ షోకి ఇచ్చేసారని చెప్పి ఆయన సారీ చెప్పాలని ఎంతమంది ఇన్ని రకాలుగా ప్రయత్నించినా నిలబడడం అది ముద్ర కాదా? ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ కాదు. అరే ఎన్ని రకాలుగా చుట్టుముట్టినా, మనది తప్పని వేలెత్తి చూపినా, మన మీద మనకు నమ్మకం ఉంటే మనం భయపడాల్సిన పనే లేదు, తల దించాల్సిన అవసరమే లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. దాన్ని కాపాడుకునేదానికి అవుట్ అయిపోయినా, బయటికి వెళ్ళిపోయినా పర్వాలా అంటే ఫస్ట్ దబాయించి, ధమ్కిలిచ్చి, బెదిరించి, పర్సనల్ అన్నీ తెచ్చినా సరే వంగకుండా తొనక్కుండా బెనక్కుండా నిలబడింది చూడండి. అది చాలామందికి రోల్ మోడల్ కాదు, ఇన్స్పిరేషన్ కాదా? అది కదా మరి ముద్ర వేయడం అంటే. బిగ్ బాస్ ఊరికే చెబుతాడు ఆ పదాలన్నీ. సంజన కూడా మరి సాంప్రదాయాన్ని శుద్ధ పోషణాన్ని కూర్చుంటే ఏం వస్తుంది, బొచ్చు వస్తుంది. ఓ పక్క ఎంటర్టైన్ చేస్తూ, టాస్క్లు ఆడుతూ, నవ్విస్తూ, ఎంఎన్ఎల్ చేస్తూ ఉన్నాడు. బ్రహ్మాండంగా లేపాడు ఆయన ఈ షోని. 2 భుజాల మీద వేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాడు. ఓకే, అందుకే ఆయన 250కి అర్హుడే. ఇక రచ్చలేపాలన్నా, అలజలు సృష్టించాలన్నా, అల్లకొల్లాలని చేయాలన్నా ఆవిడని మించిన వాళ్ళు ఈ సీజన్లో లేరు. సో ఆమె 2 లక్షలకు డిజర్వ్. ఆవిడ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఆమె పొజిషన్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అట్లా చేయబట్టి ఇన్ని రోజులు ఉండగలిగింది. ఇకపై కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇక వచ్చే వారం ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎలిమినేట్గా అయిపోవచ్చు. కానీ బిగ్ బాస్ ఏం అడిగాడు, మీ ప్రదర్శన ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీరు ఏం ముద్ర వేశారు, ఈ షోని ఎంత గొప్పగా మార్చారు, ఎంత కృషి చేశారు. ఆడియన్స్ ఈ షో చూడాలంటే ఏం చూస్తారంటే, మౌనంగా ఉండే ఒక ప్రోమో వచ్చి వెళ్ళిపోతే చెట్టు నాకు చెబుతుంది మౌనంగా, 5 మంది మౌనంగా ఉంటే అది దానికోసం చూస్తారా?
అరే ప్రోమో వచ్చింది ఎవడే కిలికిందనే కదా చూస్తారు. సంజన అనే కంటెస్టెంటే లేకపోతే గుడ్డు గొడవలు లేవు, దొంగతనాలు లేవు, సీక్రెట్ రూమ్ లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు, త్యాగాలు లేవు, పోపు కోసం గొడవలు లేవు, చెప్పాల్సింది నికార్స్గా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పడం లేదు. అలాంటి కంటెస్టెంట్లు లేరు. 1:14 అంటే ఎస్ నేను రెడీ అనేది ఆ వాష్రూమ్ గొడవలో. చాలామంది నోరు విప్పలేని వాళ్ళకి, నామినేషన్లకు పాయింట్లు లేని వాళ్ళకి, నామినేషన్ చేయడానికి కంటెస్టెంట్లే దొరకని వాళ్ళకి, ఇంకొకరికి చేయడానికి ధైర్యం చేయని వాళ్ళందరికీ ఆవిడ ఇచ్చిన కంటెంట్ ద్వారా నామినేషన్లకు పాయింట్లు వెతుక్కున్నారు, సేఫ్ గేమ్ ఆడుకున్నారు. సుమన్ శెట్టి లాంటివాడికి అయితే అసలు జర్నీయే లేదు. 6 సార్లు ఈవిడ నామినేట్ చేసి ప్రతి వారం వీకెండ్ నెగిటివ్స్ ఇచ్చుకుంటూ బతికేశాడు. బయటకు వచ్చిన చాలామంది ఆవిడ మీద, భరణి లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆవిడ మీద చెప్పుకుని పాయింట్లు చెప్పుకుని ఉన్నారు. హౌస్లో ఎక్కువ టార్గెట్కి గురయ్యింది కూడా సంజనయ్యే. గత వారం రీతు దివ్య ఒకరికొకరు అర్హత లేదని చెట్టు నుంచి తీసి చెత్తబొట్లో పడేశారు కదా, మిగతా అందరూ కూడా ఈవిడికే కదా వేసేశారు. సంజన లేకపోతే ఎవరికి ఇస్తారు? సుమన్కి ఇస్తారా, తనూజకి ఇస్తారా, భరణికి ఇస్తారా? సుమన్కి వారం వారం వచ్చిన ఎలిమినేషన్తో అయ్యో సూపర్ తురుంకానేమనుకుని అటువైపు చూడడానికే మొహమాట పడి భయపడేవాళ్ళు. బ్యాడ్ ఏదైనా వస్తే సంజనాకి ఇచ్చేయడమే. 3 టీమ్స్లో 3 టీములు 4 అయినా పక్కన పెట్టేస్తారు. అయినా ఈవిడ సింపతి క్రియేట్ చేయలే. కానీ ఆడుకుంటూ ఏదో రకంగా కంటెంట్. భరణి నేను ఎక్కువ అని చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ సంజనతో పోల్చుకోవడానికి ఏమైనా అర్హత ఉందా? ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన ముద్ర, ఆయన ప్రదర్శన, ఆయన గొప్పగా ఈ షోను మార్చడంలో ఏమైనా కృషి ఉందా? బాబోయ్ ఈ బాండ్స్కో దండం, మాకు దిక్కుమాలని సీరియల్ చూపించకంటారు ఆయన, సీరియల్స్ కంటే దారుణంగా ఉంది, చాలా జీడిపాకం సీరియల్స్ కంటే చిరాగ్గా ఉందని చాలామంది ఫీల్ అయ్యారు. అక్కడ ఎంతసేపు సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఏమిచ్చాడు? ఈ 2 సేఫ్ గేము డబ్బా గేము. ఇది మౌనంగా ఎదగమని మాస్క్ వేసుకుని ఆడేశాడు 2 రోజులు. ఆ ఎదురు కొట్టుకుంటే నోరు విప్పల. కనీసం వచ్చిన వాళ్ళందరిని పొగడమంటే మాత్రం పొగిడి ఆకాశానికి లేపాడు. ఒపీనియన్ చెప్పడు, కంటెంట్ క్రియేట్ చేశాడు అనేది కళ. ఫైర్ కావాలంటే తెచ్చుకున్న ఫైర్ తప్ప. ఇప్పుడు తనుజ అంటారా సరే, సుమన్ కోసం చెప్పొచ్చు, అతడు అర్హుడు అని చెప్పొచ్చు. అయితే సుమన్కి లక్షించి సంజనకి 0 అంటే మరి మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.